హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు లాస్ట్ వీక్ నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ నుంచి బెస్ట్ టాప్ 8 మూవీస్ మీకు రికమెండ్ అయితే చేయబోతున్నాను. అందులో చూసుకుంటే ఒక 2-3 మాత్రమే తెలుగు మూవీస్ ఉన్నాయి. రిమైనింగ్ మూవీ చూసుకుంటే కనుక హిందీ నుండి అలాగే హాలీవుడ్ నుంచి తెలుగులోకి డబ్ అయిన మూవీసే ఎక్కువగా ఉన్నాయి. అందులో చూసుకుంటే కనుక థ్రిల్లర్, క్రైమ్, డ్రామా అండ్ యాక్షన్, అంతేకాకుండా ఒక 2 18+ మూవీస్ కూడా ఉన్నాయి. వీలైతే ఈ వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1 తెలుగు మూవీ అయిన మా నాన్న సూపర్ హీరో. ఈ మూవీ అక్టోబర్లో థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ని తెచ్చుకుంది. ఇప్పుడు జీ5లో అండ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నాకు తెలిసి ఈ మూవీ చాలా మంది చూసి ఉంటారు, కానీ ఎవరైతే ఈ మూవీ చూడలేదో ఫ్రెండ్స్, ఒకసారి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. ఒక మంచి ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ మూవీ. సుధీర్ బాబు గారు ఇలాంటి క్యారెక్టర్లో ఎప్పుడు నటించలేదు, అలాగే మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు. పోలీస్ స్టేషన్ సీన్ ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుండి మూవీ అయిపోయేంత వరకు ఒక్క సీన్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేలా చేస్తూ ఉంటుంది ఈ మూవీ. కొన్ని సీన్స్ కి నవ్వుకుంటారు, మరికొన్ని సీన్స్ కి ఏడుస్తారు కూడా. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే, స్టోరీ లైన్ నేను ఏమి చెప్పను భయ్యా, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, కానీ తెలియని వారి కోసం ఒక్క లైను చెబుతాను. అది అయినా ట్రైలర్లో చూపించింది మాత్రమే. 1993 సంవత్సరంలో తండ్రి డబ్బుల కోసం తన కొడుకుని ఒక దగ్గర వదిలేసి మరల 4 రోజుల తర్వాత వచ్చి తీసుకుంటాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరి ఇలా తన కొడుకుని ఎందుకని వదిలేశాడు, మరలా తన తండ్రి తన కొడుకుని దక్కించుకున్నాడా లేదా అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. ఈ మూవీ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. క్లైమాక్స్ లో కొన్ని సీన్స్ కి ఏడవద్దు అని ఎంత బలవంతంగా అనుకున్నా కూడా మీకు తెలియకుండానే ఏడుస్తూ ఉంటారు. అలాంటి సీన్స్ ఉంటాయి. మస్ట్ వాచ్ మూవీస్ లిస్ట్ లో ఈ మూవీ కూడా ఒకటి. నెంబర్ 2 హాలీవుడ్ మూవీ అయిన డెడ్ పూల్ అండ్ వాల్వరైన్. ఈ మూవీ జూలైలో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు డిస్నీ హాట్‌స్టార్లో తెలుగు వాడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. హాలీవుడ్ మూవీస్ అంటే మనకు చాలా ఇష్టపడుతూ ఉంటాం. అందులో డెడ్ పూల్ మూవీస్ అంటే ఇంకెక్కువగా ఇష్టపడి చూస్తూ ఉంటాం. ఎందుకంటే అతని యాక్టింగ్, అతని ఫైట్స్, అంతకంటే ఎక్కువగా తెలుగు డబ్బింగ్. సేమ్ ఈ మూవీలో కూడా తెలుగు డబ్బింగ్ ఉంటుంది భయ్యా, నెక్స్ట్ లెవెల్ అంతే. కానీ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ మాత్రం కాదు. ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. సో ఫ్యామిలీతో అవాయిడ్ చేయడం చాలా బెటర్. బేసిక్గా ప్లాట్ ఏంటంటే, డెడ్ పూల్ 2 మూవీ ఎండ్ వరకు ఎవరైనా చూసి ఉంటే వారికి ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటి అన్నది చాలా ఈజీగానే తెలిసిపోతుంది. కానీ ఎవరికైతే తెలియలేదో వారి కోసం ఒక లైన్లో చెబుతాను. చనిపోయిన వోల్వెరైన్ని మరలా డెడ్ పూల్ బ్రతికించి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి ఇది ఎలా జరిగింది, టైం ట్రావెలింగ్ ఎలా చేశాడు, ఎక్స్‌మ్యాన్ ని బ్రతికించడానికి కారణం ఏమిటి, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. విఎఫ్ఎక్స్ వర్క్ అండ్ ఫైట్ సీన్స్ మాత్రం ఎవర్ గ్రీన్ భయ్యా. ఇలాంటి ఫైట్ సీన్స్ అయితే మీరు ఎక్కడ చూసి ఉండరు. ఎవరు మిస్ అవ్వకుండా ఈ మూవీ ఒకసారి చూడడానికి ట్రై చేయండి, కానీ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ మాత్రం కాదు. నెంబర్ 3 హిందీ వెబ్ సిరీస్ అయిన ఇండోరీ ఇష్క్. ఈ వెబ్ సిరీస్ ఇప్పటిది కాదు భయ్య, 2021లో వచ్చిన వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 40 మినిట్స్ మధ్యలోనే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే ఎంఎక్స్ ప్లేయర్లో ఫ్రీగానే తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నాకు తెలిసి ఈ వెబ్ సిరీస్ మీరు ఎవరు చూసి ఉండకపోవచ్చు, ఎందుకంటే రీసెంట్గానే ఈ వెబ్ సిరీస్కి తెలుగు ఆడియోని యాడ్ చేశారు కాబట్టి. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంటుందంటే, ఒక అర్జున్ రెడ్డి, ఒక RX100, అలాగే మరో పక్క మిర్జాపూర్, ఈ 3 మూవీస్ మిక్స్లో వేసి పౌడర్ పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ మూవీ. యూత్ పక్క చూడాల్సిన మూవీ భయ్య. ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తూ ఉంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, లవ్ చేసిన అమ్మాయితో రొమాంటిక్ సీన్స్ చేస్తూ ఉంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది అన్నది చాలా క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీలో ఫీల్ అవుతూ ఉంటారు. ఒక్క ఎపిసోడ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేలా చేస్తూ ఉంటుంది ఈ వెబ్ సిరీస్. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే, స్కూల్ చదువుతున్న కునాల్ అనే వ్యక్తి తారా అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. అంతలోనే కునాల్కి తారా అనే అమ్మాయి నన్ను మోసం చేస్తుందని నిజం తెలిసినప్పటి నుండి వీరి మధ్యలో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. మరి వీరి మధ్యలో చిన్న చిన్న గొడవలు రావడానికి కారణం ఏమిటి, చిన్న వయసులోనే కునాల్ తాగుడికి ఎలా బానిస అయ్యాడు, చివరికి ఏమి జరిగింది, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకుంటారు. స్కూల్లో గనుక మీకు ఒక లవర్ ఉండి ఉంటే మరలా ఆ రోజులన్నీ గుర్తుకు తెస్తూ ఉంటుంది ఈ వెబ్ సిరీస్. అలాగే ఒక మంచి మసాలా వెబ్ సిరీస్, అంతకంటే ఎక్కువగా ప్రతి ఒక్క మాటకి బూదులతో మంచి వెబ్ సిరీస్ చూడాలి
అని అనుకుంటే ఈ మూవీ ఎవరు మిస్ అవ్వకుండా చూడడానికైతే ట్రై చేయండి. కానీ ఫ్యామిలీతో చూడాల్సిన వెబ్ సిరీస్ మాత్రం కాదు. ప్రతి ఒక్కరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడాల్సిన మూవీస్. ఎక్కువగా బూతులు ఉంటాయి, అలాగే ఎక్కువగా మసాలా సీన్స్ కూడా ఉంటాయి. నంబర్ 4 హాలీవుడ్ మూవీ అయిన బ్యూటీ అండ్ ద బీస్ట్. కానీ ఈ మూవీ ఇప్పటిది కాదు భయ్య, 2014లో వచ్చిన మూవీ. కానీ ఇప్పుడు ఈ మూవీ జియో సినిమాల్లో ఫ్రీగానే తెలుగు వాడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. 2017లో కూడా సేమ్ ఇలాంటి మూవీ వచ్చింది, కానీ స్టోరీ లైన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీ మీరు చూడాలి అని అనుకుంటే డిస్నీ హాట్‌స్టార్లో చూడొచ్చు, కానీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంది. 2014లో వచ్చిన మూవీ ఓల్డ్ మూవీ కావచ్చు, కానీ ప్రతి ఒక్కరికి నచ్చే మూవీ. ఈ మూవీ స్టోరీ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అలాగే ఒక మంచి యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి. ఒక మంచి హై గ్రాఫిక్స్ తో ఉన్న మూవీ చూడాలి అని అనుకుంటే ఈ మూవీ మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. ఒక గొప్ప రాజుని కొన్ని సమయంలో చూస్తూ ఉంటే భయపడుతూ ఉంటారు, మరికొన్ని సమయంలో బాధపడుతూ ఉంటారు. అలాంటి స్టోరీ లైన్. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే, ఒక 60 నుండి 70 సంవత్సరాల వయసు ఉన్న ఒక వ్యక్తి తన కొడుకును వెతుక్కుంటూ పాడుబడిన కోటలోకి వెళ్తాడు. కానీ మరలా ఆ కోట నుండి బయటికి రావడానికి ఒక భయంకరమైన వ్యక్తి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. మరి ఆ పెద్దయిన కోటలోకి వెళ్ళిన తరువాత ఏమి జరిగింది, ఆ కోటల నుండి బయటపడడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. 2017లో వచ్చిన మూవీ సేమ్ మూవీనే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని వింతైన గ్రాఫిక్స్ ని కూడా యాడ్ చేశారు. కానీ ఆ మూవీ తెలుగు ఆడియోలో లేదు. హిందీ లాంగ్వేజ్ మాకు అర్థమవుతుంది అని అనుకుంటే 2017లో వచ్చిన మూవీ చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. డిస్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, అది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లేకపోతే కనుక 2014లో వచ్చిన మూవీ చూడడానికి ట్రై చేయండి. జియో సినిమాలో ఫ్రీగానే తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నంబర్ 5 హాలీవుడ్ మూవీ అయిన యాక్సిడెంట్ మ్యాన్ హిట్ మ్యాన్స్ హాలిడేస్. కానీ ఈ మూవీ 2 years బ్యాక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఫ్రీ వెబ్సైట్ లో కూడా ఈ మూవీ తెలుగు ఆడియోలో మీరు చూసేయవచ్చు. ఈ మూవీ స్టోరీ లైన్ కొంచెం అటు ఇటు ఉంటుంది, కానీ యాక్షన్ సీన్స్ ఉంటాయి భయ్య, నెక్స్ట్ లెవెల్ అంతే. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. 15 minutes కే ఫైట్, ఒక గుద్దుకు ఒక బాడీ గాలిలోకి లేచిపోతూ ఉంటుంది. యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఈ మూవీ చూడడానికైతే ట్రై చేయండి. మీరు ఎంత బిజీగా ఉన్న ఈ మూవీ ఒకసారి చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే, హీరో వచ్చేసి పోకిరి సినిమాలో మహేష్ బాబు అన్న టైపు. డబ్బులు తీసుకొని ఎవరినైనా చంపేస్తుంటాడు, మరలా వారికి దొరకకుండా జాగ్రత్తలు పడుతూ ఉంటాడు. ఇలాంటి హీరోని విలన్స్ ఒక మైనస్ పాయింట్ పట్టుకొని అడ్డమైన పనులని చేపిస్తూ ఉంటారు, మరి దారుణంగా. ఒక్కరిద్దరిని చంపుతూ డబ్బులు సంపాదించుకునే హీరోని ఎవరు టార్గెట్ చేశారు అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ లైన్ కొంచెం నచ్చదు భయ్య, నాకైతే నచ్చలేదు, నిజంగానే చెప్తున్నాను. కానీ మీకు ఇష్టమైన యాక్షన్ సీన్స్ మూవీస్ లిస్ట్ లో ఈ మూవీని కూడా మీరు యాడ్ చేయొచ్చు. అలా ఉంటుంది ఈ మూవీ. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, కానీ వైలెన్స్ ఎక్కువగా ఉంది. ఒకసారి ఫ్రీగా ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్, పక్కా ఎంజాయ్ చేస్తారు. నంబర్ 6 హాలీవుడ్ మూవీ అయిన ఎక్కేజ్డ్. ఈ మూవీ లాస్ట్ ఇయర్ లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ అయ్యి జస్ట్ 2 days బ్యాక్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. బెస్ట్ థ్రిల్లర్ మూవీ చూడాలి అని అనుకుంటే ఈ మూవీ ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఈ మూవీలో జస్ట్ ముగ్గురు మాత్రమే కాస్టింగ్ ఉంటారు. ఓన్లీ ముగ్గురు కాస్టింగ్ తోటే ఈ మూవీకి ఇంత హైప్ తెచ్చిపెట్టిందంటే మీరే అర్థం చేసుకోండి ఈ మూవీ ఎంత హైలైట్ ఉంటుందని. మూవీ జస్ట్ 1 night లోనే ఉంటుంది. పెద్దగా భయపడే సీన్స్ అంటూ ఏమీ ఉండదు, కానీ హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ గా కొట్టుకునే టెన్షన్ పెట్టే సీన్స్ అయితే ఉంటాయి ఈ మూవీలో. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే, హారీ అనే వ్యక్తి మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళగానే అతని మీద టెర్రరిస్ట్ అని ఒకరు ముద్ర వేస్తారు. మరి ఈ వ్యక్తికి ఏమి జరిగింది, ఇతని మీద ఎందుకని టెర్రరిస్ట్ అని ముద్ర వేశారు, ఇతను చేసిన తప్పు ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. ఈ మూవీ చూడడం మొదలు పెడితే క్లైమాక్స్ వరకు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేలా చేస్తూ ఉంటుంది. క్లైమాక్స్ లో ఒక సస్పెన్స్ సీన్స్ కోసం చాలా మంది కూర్చున్న చోటే కూర్చునేలాగానే చూసేలా చేస్తూ ఉంటుంది. అంత టెన్షన్ పెట్టే మూవీ. ఫ్యామిలీతో కూడా ఈ మూవీ హ్యాపీగా చూడొచ్చు, కానీ మూవీ స్టార్టింగ్ లో ఒక 2 కిస్ సీన్స్ ఉంటాయి. ఇది ఒక్కటి స్కిప్ చేస్తే హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయవచ్చు. నంబర్ 7 హిందీ వెబ్ సిరీస్ అయిన సర్వం శక్తి మయం. కానీ ఇది రీసెంట్ వెబ్ సిరీస్ కాదు భయ్య, లాస్ట్ ఇయర్ నుండే ఆహా ఓటీటీలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ మీరు హిందీలో చూడాలి అని అనుకుంటే ఫ్రీగానే G5లో మీరు చూసేయవచ్చు. ఈ వెబ్ సిరీస్ లో టోటల్ గా 10 episodes ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 30 minutes లోపే యావరేజ్ డ్యూరేషన్ ఉంటుంది. దేవుళ్ళ కోసం, దేవుని గొప్పతనం కోసం తెలుసుకోవాలని చాలా మందికి కోరిక ఉంటుంది, కానీ ఎవరైనా చెబుతూ ఉంటే వింటూ ఉంటాం, కానీ స్వయంగా మనం చూడం. ఎందుకంటే అంతగా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి. అలాంటప్పుడు ఇలాంటి మూవీస్ ఎందుకులే అని చాలా మంది లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ వెబ్ సిరీస్ ప్రతి
ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన వెబ్ సిరీస్. భారతదేశంలో ఉన్న 18 అష్టశక్తి పీఠాల కోసం అర్థమయ్యేలా హిందూ ధర్మం కోసం గొప్పగా చెబుతూ ఒక కుటుంబం చేసే తీర్థయాత్ర ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్. నేను ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్ ఏమి చెప్పను భయ్యా, ఒకసారి ఈ వెబ్ సిరీస్ చూడడానికి ట్రై చేయండి. మీరు ఈ వెబ్ సిరీస్ చూడడం మొదలు పెడితే ఒక్క ఎపిసోడ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేలా చేస్తూ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ఫ్యామిలీతో చూడాల్సిన వెబ్ సిరీస్. చాలా గొప్ప విషయాలు మీరు తెలుసుకుంటారు. ఈ వెబ్ సిరీస్ని ఎవరు మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెంబర్ 8 చైనీస్ మూవీ అయిన లార్డ్ ఆఫ్ ద మాన్స్టర్. ఈ మూవీ జస్ట్ 2 days బ్యాక్ యూట్యూబ్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. చూడాలి అని అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. అన్ని చైనీస్ మూవీ లాగానే అక్కడి నుండి ఇక్కడికి దూకడం, మధ్య మధ్యలో మాయలు మంత్రాలు చేయడం రొటీన్ గానే అనిపించింది. జస్ట్ వన్ టైం వాచ్ అనే చెబుతాను. కానీ లవ్ స్టోరీ ఉంటుంది భయ్యా. నిజంగా చాలా మంది కనెక్ట్ అవుతూ ఉంటారు. మంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరీ. ఇలాంటి లవ్ స్టోరీ కోసం ఒకసారి ఈ మూవీ చూడొచ్చు. స్టోరీ లైన్ అంటూ పెద్దగా ఏమీ లేదు భయ్యా. కొన్ని పవర్స్ కోసం హీరో వేరే లోకానికి వెళ్తాడు. మరి అక్కడ ఏమి జరిగింది, లవ్ స్టోరీ ఎలా మొదలైంది, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. ఈ మూవీలో హైలైట్స్ అంటూ ఏమీ లేదు భయ్యా. జస్ట్ లవ్ స్టోరీ మాత్రమే హైలైట్ అయితే అనిపించింది. అందుకే ఈ మూవీ రికమెండ్ చేయాలని అనుకున్నాను. వీలైతే అలాగే లవ్ స్టోరీ మూవీస్ ఎక్కువగా చూసేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో ఈ మూవీ లింక్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా బెస్ట్ టాప్ 8 ఓటీటీ మూవీస్ లిస్ట్. ఇంకిలాగే ప్రతి వీక్ బెస్ట్ టాప్ 8 మూవీస్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీలైతే ఈ మూవీస్ అన్ని ఈ వీక్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా వరకు ఎంజాయ్ అయితే చేస్తారు. మంచి మంచి మూవీస్ అయితే మీకు రికమెండ్ అయితే చేశాను అని అనుకుంటూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా లాస్ట్ వీక్ రికమెండ్ చేసిన మూవీస్ నుంచి మీకు ఏ మూవీ నచ్చిందో కూడా కామెంట్ అయితే చేసేయండి. మరలా మనం నెక్స్ట్ వీక్ అయితే బెస్ట్ ఓటీటీ మూవీస్ లిస్ట్తో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.